కుట్ర రాజకీయాల మీద చర్చ జరిగినప్పటికీ కూడా యావత్ నీటి విధానం మీదనే చర్చ జరిగినట్టుగా నేను చూస్తున్నా. మా పెద్దోడు శ్రీధర్ దేశపాండే వచ్చి చెప్పేటప్పుడు నిన్న నేను మొత్తం పూర్తి స్థాయి అంశాలన్నీ కూడా బనకచెర్ల రాజకీయాలకు వేదిక కావద్దని మనం అందరం కోరుకోవాలి. ప్రభుత్వంగా లేదంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా వ్యక్తిగతంగా కూడా బనకచెర్ల అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం లేదంటే కుట్ర, ఇవి రెండు. దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ క్షేత్రస్థాయిలో ఉండే సగటు తెలంగాణవాది కూడా తెలంగాణ వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం దానికి అనుకూలత ఉంటుందని ప్రచారం చేసే ప్రాపగండాన్ని నమ్మకండి. మొట్టమొదటిగా ఇంతకుముందు శ్రీధర్ దేశపాండే గారు జీవో ఇచ్చిండ్రు, అది మా చీఫ్ సెక్రటరీ లేక అది మా విధానం బై అండ్ లార్జ్. ఇంకా రాజకీయ నిర్ణయాలు కూడా ఏవైనా ప్రతిపాదనలు బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఉంటే మీరు నేరుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఇవ్వచ్చు. లేదంటే అసలు మీరు అందరూ ఉన్నారు కాబట్టి డిమాండ్ చేస్తారేమో అనుకున్న ఒక ఆల్ పార్టీ మీటింగ్ కన్వీన్ చేయమని అంటారేమో అనుకున్నా. నేను అవసరమైతే రిప్రజెంటేషను వన్ సైడ్గా ఉన్నట్టుగా కాకుండా పౌర సమాజాన్ని, మేధావులను, ప్రజా సంఘాలను, రాజకీయ పక్షాలను వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకునేందుకు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి చెప్పి ఒక ప్రయత్నం చేస్తానని చెప్పి నీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కేవలం లేని అంశాలు తెర మీదకి తెచ్చి దాని మీద చర్చ చేయమంటే అది ఇరిటేటింగ్గా కూడా ఉంటుంది. మా విధానం ఏంటంటే బ్రజేష్ మిశ్రా మిగులు జలాలు కానీ లేదంటే బచావత్ నికర జలాల మీద వేసిన కమిటీస్ కానీ ఇచ్చిన అవార్డ్స్ ఫైనల్ అవార్డ్స్ కాలి. మేము ఎట్టి పరిస్థితిలో 299 టీఎంసీలు కృష్ణా మీద ఒప్పుకోము. ఇటు గోదావరి మీద కూడా 968 అనేది ఫైనల్ కాదు. మిగులు జలాల, వరద జలాల, నికర జలాల అనేది చర్చ కాకుండా రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఒక అనుమానం వచ్చింది ఏంటంటే జల జగడాలకు తెరలేపి రాజకీయాలు చేస్తున్న చర్చ వస్తున్నది. మొన్న కూడా క్లియర్గా ముఖ్యమంత్రి గారు కానీ మా నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ స్పష్టంగా చెప్పారు, మేము 299కి అప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఒప్పుకొని ఉండవచ్చు. ఇప్పుడు పూర్తి స్థాయి ఫైనల్ అవార్డు వచ్చేటప్పటికి మినిమం 535 to 545 టీఎంసీ రిక్వైర్డ్ అని చెప్పేసి కేంద్రం ముందు అంశాలను పెట్టినాం. ఇటువైపు 968 ఇప్పుడున్న ఎష్యూడ్ వాటర్ కింద అయినప్పటికీ కూడా రిడ్రెసల్ వాటర్ పాలసీని రెండు రాష్ట్రాల విషయంలో చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. సమగ్రమైన నీటి పంపకం అనేది ఇప్పుడు జరగకపోతే భవిష్యత్తులో రెండు రాష్ట్రాలకేమో కానీ తెలంగాణకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. రైపేరియన్ రైట్స్ ప్రకారం కింది రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు లాభం జరిగినా ఎగువ రాష్ట్రంగా కూడా హక్కులు ఉంటాయి. ఎగువ రాష్ట్ర హక్కులను కోల్పోవడానికి ఈ ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుంటుంది? ఇక మనోళ్ళు మాట్లాడుతున్నప్పుడు చూస్తున్నా నేను, వారి శిష్యుడు కాబట్టి అని. మరి కేసీఆర్ ముందే శిష్యుడు చంద్రబాబు నాయుడుకు. కాబట్టి ఇది రాజకీయ కోణం. అకాడమిక్గా మనం చర్చించుకోవాల్సిన అవసరం వస్తే ఈరోజు ఇమ్మీడియట్గా వరద వస్తే ఒక 700 క్యూసెక్స్ మల్యాల నుంచో తర్వాత ఇంకెక్కడి నుంచైనా తీసుకుపోవడానికి వాళ్ళు వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడి 11,000 క్యూసెక్స్ పోతిరెడ్డి ఎడ్రాక్లేడరీ ఈరోజు 90,000 పైచలకు క్యూసెక్స్ ఎట్ ఏ టైం తీసుకుపోవడానికి సిద్ధమైంది. ఎందుకు వచ్చింది ఇది? ఎట్లా వచ్చింది? 44,000 క్యూసెక్లు ఉన్నప్పుడు మేము జేఏసీలో ఉన్నప్పుడు కొట్లాడేది మేము. మరి 44,000 క్యూసెక్లు ఎట్లా తీసుకుపోతారని ఇప్పుడు 90,000 క్యూసెక్లు అయింది. మనం ఎన్ని క్యూసెక్ల నీటిని మనం తెచ్చుకోగలమని జూరాల నుంచి కింది వరకు చూస్తే జూరాల తప్పితే తెలంగాణకు వచ్చే ప్రాజెక్టులలో ఏవి ఇప్పుడు తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి? భీమా ఉందా, నెట్టెంపాడు ఉందా, కోయిల్ సాగర్ ఉందా, కల్వకుర్త లిఫ్ట్ ఇరిగేషన్ ఉందా, లేదంటే పాలమూరు రంగారెడ్డి ఉందా? మళ్ళీ శ్రీశైలం మాత్రమే
అది కూడా లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కాలేదు. 8 కిలోమీటర్స్ పెండింగే ఉన్నది. మళ్ళీ నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ తీసుకొచ్చి ఎస్ఎల్బీసీలో పోసుకొని నల్గొండకో ఇంకా ఏ ప్రాంతానికో ఇచ్చుకోవాలి. ఇవాళ కృష్ణా మీద మనం ఇమ్మీడియట్గా నీళ్లు వరద వస్తే తెచ్చుకోవడానికి అవకాశం లేదు. వరద మీద తెచ్చుకునే ఒకే ఒక్క కెనాల్ ఎస్ఆర్ఎస్పి. అది ఫ్లడ్ ఫ్లో కెనాల్. అప్పుడు ఇందిరా కాలువ పేరు మీద కట్టిండ్రు. అదే మాకు ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2కు తుంగతుర్తి, సూర్యాపేట, మనకేంది పాలకుర్తి ఇట్లా వస్తాయి. కాబట్టి అరకొర ఆలోచనలతో లేదంటే ఆదుర్దాపడి తెలంగాణ ప్రభుత్వం చేయదు. అది 2000 టీఎంసీలు లేదంటే 3000 టీఎంసీలు వరద జలాలు పోతాయి అనేది అసలు చర్చనే లేదు. వరద జలాల మీద ఏం కమిషన్ లేదు. వాటి కొరకు ఇతమిద్దమైన ఒక సమాచారం కూడా నికరంగా ఉండదు. పోయినసారి 4000 క్యూసెక్ టీఎంసీలు పోతే ఒక్కోసారి 6000 టీఎంసీలు, ఇప్పుడు అసలే లేవు. కాబట్టి వరద జలాల మీద నిలబడి మనం ప్రాజెక్టు కడతామంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. నికర జలాల మీద కట్టాల్సిన ప్రాజెక్టులకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు కేంద్రం. ఇప్పుడు నేను ముందెందుకు మాట్లాడుతానంటే మళ్ళీ నేను విమర్శించినప్పుడు వారు చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి బీజేపీ మిత్రుని చివరికి చెప్పమని చెప్పిన. ఇప్పుడు ఇచ్చంపల్లి ఒక ప్రతిపాదన ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఎందుకంటే అది గ్రావిటీతో పాటు చాలా తక్కువ ఖర్చుతో కూడా వరంగల్ లేదంటే నల్గొండ ఈ ప్రాంతానికి కూడా ఎస్ఎల్బీసీ ఎదురెక్కాలంటే కూడా సమస్యలు ఉన్నాయి కొన్ని. నేను చూస్తే కాంతనపల్లి కూడా గతంలో చర్చ జరిగింది. కాబట్టి మనకు సంపూర్ణమైన నీటి వసతి ఉన్నాక సరైన ప్రాజెక్టులను ఎంపిక చేసుకోవడంలో ఏ విధమైన విధానం ఉండాలనేదే ప్రభుత్వం చూస్తుంది. రాజకీయ రచ్చ, రాజకీయ చర్చ, లేకపోతే కాళేశ్వరం ఏమైంది, ఇంకోటి ఏమైంది అనేది మాట్లాడుకుందాం. కానీ ఇలా చర్చ ఏంటిది? బనకచెర్ల మీద జరుగుతున్న కుట్ర ఏంటి, దానికి సంబంధించిన రాజకీయాలు ఏంటి? పోనీ బనకచెర్ల వాళ్ళు ప్రపోజల్ కేంద్రానికి పంపించిండ్రు, కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. ప్రీ ప్రాజెక్ట్ ప్రపోజల్ పంపించేస్తే అసలు నీకు దీనికి ఎవరిచ్చిండ్రా బాబు, దీన్ని నేను చెప్పలేదు, నువ్వు ఎందుకు కట్టుకుంటున్నావు అనే చర్చ వచ్చింది, అది పోయింది. ఇప్పుడు మన అనుమానాలు ఏంటిది? బనకచెర్ల కడతారేమో, బనకచెర్ల కడితే ఎట్లా? నేనంటున్నా బనకచెర్ల కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అనేది కాదు. అసలు ఎవరిని అడిగి బనకచెర్ల కడుతుంది? సిడబ్ల్యూసీని అడిగి అడుగుతుందా, లేకపోతే ఏంది మన అపెక్స్ కౌన్సిల్లో చర్చ చేయబట్టి కడతా అంటుందా? వాళ్ళు దొంగతనంగా కట్టుకుంటే అవకాశం ఇస్తే దానికి ముద్దాయిలు వీళ్ళు అవుతారు, బీజేపీ నాయకులు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు లేకపోతే మోడీకి కష్టం కాబట్టి చంద్రబాబు చెప్పిందంతా మేము చేయాల్సి వస్తుందని మోడీ గనక అనుకూలంగా మారితే నష్టపోయేది, కష్టం వచ్చేది బీజేపీకి. కాబట్టి ఇక్కడ బీజేపీ మిత్రులు మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి గారిది చూస్తున్నా, నేను మనోళ్ళవి చూస్తున్నా, మా పెద్దోడు కూడా వేనన్న కూడా మాట్లాడిన నేను చూసిన. కన్ఫ్యూజన్ ఉంది మీలో. నిక్కచ్చిగా మా వాటాను మాకు ఇవ్వడంలో మీరు ఎలాంటి పక్షపాతం చూయించినా బీజేపీ ప్రభుత్వాన్ని సహించేది లేదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే సముద్రంలో కలిసే నీళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎంత శాతం పోతుంది, ఎన్ని టీఎంసీలు పోతాయని తర్వాత మాట్లాడుకుందాం. నేనంటున్న ఒక మాట, మొన్న కూడా మేము 2-3 సార్లు చెప్పినాం, సముద్రంలో పోతే పోయినాయి కానీ ఆంధ్రాకు వాడుకోవద్దు అని చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికో తెలంగాణ వాదులకో లేదు. కానీ మాదేంది? మాది కట్టకుండా మీరు ఇప్పుడు ప్రాజెక్టుకి అప్రూవల్ ఇస్తే ఇప్పుడు ప్రాజెక్టులు కట్టుకున్న వాటికి ముందు అలకేట్ చేయాల్సి వస్తుంది. ఇది కదా సమస్య. అసలు దీనికోసం కదా మేము ఇలా సీరియస్గా కేంద్రంతో అటు చంద్రబాబుతో మీరు ఎట్లా కట్టుకుంటారని చెప్తున్నది. ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న విపక్షాలు కానీ, పౌర సమాజం కానీ, లేదంటే ప్రజా సంఘాలు కానీ ప్రభుత్వానికి మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వినాల్సిన అవసరం మీకు లేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నా కదా. ప్రతి ఒక్క ప్రాజెక్టు మీద డీటెయిల్డ్ రిపోర్ట్ తీసుకురావడంతో పాటు ఏది ఫీజిబిలిటీ ఎక్కువ ఉందనే దాని మీద ఇప్పుడు తుమ్మిడిహెట్టి, ఇంతకుముందు మా పెద్ద ఆయన అన్నాడు, అరే తుమ్మిడిహెట్టిని ఎందుకు వదిలేసిండ్రు బ్రదర్ మీరు అని. తుమ్మిడిహెట్టిని వదిలేయలే, మేము వదిలేయాలి. బీఆర్ఎస్ కట్టాలనుకుందో లేదో నాకు తెలియదు. తుమ్మిడిహెట్టి 148 కాదు 144 కడితేంది, 142 కడితేంది, నష్టమైంది.
దానితో ఆ ప్రాంతంలో ఆయకట్టు స్థిరీకరణకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే బనకచెర్ల పర్మిషన్ ఇస్తున్నారు, అదేదో రేవంత్ రెడ్డి గారు సంతకం పెడితే అది అయిపోతుంది అన్నట్టుగా మనం అనుకోవడం అనేది ఒక రకంగా రాజకీయ రచ్చ కోసం తప్పితే మరొకటి కాదు. ఇలా సిడబ్ల్యూసీనే కాదు, అపెక్సే కాదు, ఎవరు కేంద్ర ప్రభుత్వం తన డిస్క్రిషనరీ పవర్స్తో వాడినా కూడా తెలంగాణ ప్రజలు ఊరుకోరు, తెలంగాణ ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చిన శివారెడ్డి గారు ఇంతకుముందు పిలిచినప్పుడు కూడా ఆడ చర్చ కంటే ఎక్కువ రచ్చ జరిగితే ఏం లాభం అన్నాయి. ఇప్పుడు ఏంది సోషల్ మీడియాలో పోయి ట్రోల్స్ అన్ని ఎట్లుంటే చూస్తున్నాం కదా, తమ్నెయిల్స్ అన్ని అద్దంకి దయాకర్ను నిలదీసిన ఎక్స్, ప్రభుత్వాన్ని నిలదీసిన వై. ఇది తెలంగాణకు మేలు చెయ్యదు. ఇప్పుడు మిత్రుడు ఇంతకుముందు అన్నాడు వీటి మీద మాకు సమాధానాలు చెప్పాలి. డెఫినెట్గా కృష్ణా నది నీళ్ళ మీద మన వాటా దాదాపు 200 TMCకి పై చిలుకు పెరగాల్సిన అవసరం ఉంది. అది మనం ఇవన్నీ ప్రాజెక్టులు రివ్యూ చేస్తున్నప్పుడు మనకు తెలుస్తున్న అంశం. ఆ విషయంలో కేసీఆర్ గారు ఎందుకు సీరియస్గా తీసుకోలేదనేది నాకు తెలియదు. సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ అప్పుడు కనుక పోయి దాని మీద రాయలసీమ ఎత్తిపోతల పథకమో ముచ్చుమరి గురించి కొంత డీటెయిల్డ్కి పోతే ఇంకా కొంచెం నష్టం జరగకుండా ఉండేమో. కాబట్టి అలా రాయలసీమ హక్కులు కాపాడే బాధ్యత అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. ఎందుకంటే వారు కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి. ఇవాళ తెలంగాణ హక్కుల విషయంలో ఎక్కడ కూడా మనమందరం కలిసి కూడా రాజీ పడొద్దనేది, మనమందరం అని ఎందుకంటున్నా, ప్రతి ఒక్కరికి కన్సర్న్ ఉన్నది. వాటర్ అనేది పెద్ద సమస్యగా మారింది తెలంగాణకు, అందుకనే చాలా నష్టపోయినాం. ఆ నష్టపోవడాన్ని మళ్ళీ కొనసాగించడం అనేది తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోదు. కాబట్టి చివరిగా ఒక అంశం మాత్రం చెప్పి ముగిస్తా. బీజేపీ తెలంగాణ ప్రాంత నాయకులు ప్రత్యేకించి అది ఇప్పుడు రామచంద్రరావు గారి నుంచి, ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు ముఖ్యం కాబట్టి మొదటి నుంచి వాళ్ళ 2 మంత్రులు, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఇంకా ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు, 7 ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. మీరేం తక్కువ సైన్యం ఏం కాదు. ఈ జరుగుతున్న ప్రచారమో లేదంటే ఈ జరుగుతున్న అంశాల మీద మీకు ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం డాక్యుమెంటల్ ఎవిడెన్స్ మీ ముందు పెట్టింది, తెలంగాణ సమాజం ముందు పెట్టింది, తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నం 2 సార్లు చేసినాం. భవిష్యత్తులో మళ్ళీ విపక్షాలన్నీ కలిసి వస్తాయంటే కూడా దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. వీలైతే కేసీఆర్ గారు కూడా వస్తే మంచిది, రాలేకపోతాడో వస్తాడో నాకు తెలియదు. ఆయన రావాలని వస్తే మంచిది అంటున్నా కానీ రాకపోతే కూడా సమస్య లేదు. మీరు ఎవరు టీఆర్ఎస్ ఇప్పుడు మిత్రుడు వచ్చిండు, తనకు పార్టీ ప్రతినిధిగా వచ్చిండు, దాన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. రేపు హరీష్ రావు రావచ్చు, లేకపోతే కేటీఆర్ రావచ్చు, దాసో శ్రవణ్ రావచ్చు, ఇంకెవరైనా రావచ్చు. ఆల్ ఆర్ ఈక్వల్. బట్ కంటెంట్ అనేది మనం సీరియస్గా తీసుకోకపోతే, రాజకీయాలే మనం ముందుకు తీసుకొస్తే తెలంగాణ ప్రజలు మనల్ని ఉపేక్షించరనే విషయాన్ని గుర్తుపెట్టుకొని, బనకచెర్ల ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు, ఒప్పుకోదు, ఒప్పుకోబోదు. ఇప్పటికీ వేసిన కమిటీ కూడా ఈ వివాదాస్పద అంశాల మీద చర్చ చేయడానికి తప్పితే మరొకటి కాదు. దాన్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. నిపుణుల కమిటీ నిన్న ఒక పోయి కలిసి వచ్చింది, వారికి శ్రీధర్ దేశపాండే గారికి తెలుసు దాని స్టాండర్డ్ ఎట్లున్నది, వాటర్ ఎట్లా వస్తున్నది అనేది కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. తర్వాత మేడారం ఒక్కటి పెద్ద సమస్య, కానీ ఈ సుందిల్లా అన్నారానికి సంబంధించి మనం NDSA రిపోర్టు ప్రకారం తర్వాత వాటర్ ఫ్లో సరిగా అది ఇంకా పెద్ద సబ్జెక్టు. విడతెక్కున్న నది మీద బ్యారేజెస్ అనేది ప్రవాహం జరుగుతున్న ప్రాంతంలో కట్టడం అనేది సమస్యగా మారింది. ఇప్పుడు కృష్ణా మీద బ్యారేజ్ కట్టినాం, ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ కట్టినాం అంటే అది బలహీనపడి సముద్రంలో కలిసేస్తాను ఒక దగ్గర బ్యారేజ్. ఇక్కడ కూడా అంత మ్యాక్సిమం మనం స్టోరేజ్ నాగార్జున సాగర్ పులిచింతలు కూడా కట్టినాం కాబట్టి అలా ప్రకాశం బ్యారేజ్ కూడా ఉంటుంది. కానీ ఇది వేగవంతమైన నది ప్రవాహం ఉన్న దగ్గర ఉండబట్టి దాన్ని అంచనా వేయడంలో గత ప్రభుత్వమా అది ఎవరైతే దానికి డిజైన్ చేసిండ్రో ఆ డిజైన్లో లోపం కూడా దాన్ని అనేది చెప్తున్నారు. ఎందుకంటే ఆ 2 పిల్లర్స్ ఇటువైపు అటువైపు వాటిని కొంచెం కుంగడం వెనుక కారణం ఏంటంటే ఇంతకుముందు పోలవరం విషయంలో కూడా దాని ఇసుక మేట బ్రిడ్జ్ కింద కూడా ఉన్నది. అది ఇప్పుడు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా దాని మీద చర్చ పెట్టిండు, అది కడితే రాజమండ్రికి ప్రమాదం ఉంటుందని కూడా గతంలో. కానీ వాళ్ళు కట్టుకుంటా అంటే మనం ఎవరు వద్దంటే దాంట్లో కూడా 45 TMC మన వాటా ఉంది, మనం రీఆర్గనైజేషన్ చట్టంలో పెట్టినాం.
కాబట్టి నీటి హక్కుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తగ్గేదే లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నా. కాళేశ్వరం విషయంలో కూడా నిపుణుల కమిటీతో పాటు దానికి కూడా ఆల్ పార్టీ వాళ్ళు వస్తారంటే కూర్చొని ధాన్యం చేద్దాం అనేది కూడా ఒక చర్చలతోనే కదా సఫలమయ్యేది. ఏదైనా పంచాయతీలతో, ఇప్పుడు పంచాయతీలు పెట్టుకుంటానికి ఈ వేదిక చాలు, పరిష్కారాలకు మాత్రం ఒక విస్తృత వేదికలు అవసరం. దానికి కన్సర్న్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అది తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ అందరికీ ఉన్నదని నేను అనుకుంటున్నా. భవిష్యత్తులో అలాంటి ఏర్పాటు చేసే సమావేశాలకు అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.